ఓయ్ ఏం కావాలి నీకు? ఇవ్వమ్మా. 1/2 కేజీ ఉల్లిపాయలు. దాని రేట్ ఎంత? విస్పరా? అవును అదే. దేవా దేవా రే దేవా రే దేవా. కొట్లో బుద్ధిగా పనిచేయవలసిన పిల్లాడు లోన్ ఏం చేస్తున్నాడు? దేవా అంటే మా అబ్బాయి. ఓ మిస్టర్ దేవా. ఒరే దాన్ని తీరా. ఏంటిది టీవీలో దీని గురించి ఆడి కూడా వస్తుంది? బ్రెడ్ నీ తలకాయ. సరే సరే లోపలికి వెళ్ళి పంచుడు. అది అది అదొకటి కాంప్లాన్. అదిగో కాంప్లాన్ నేను తీస్తానమ్మా. 170 ఒక 60 230 ఇవ్వు. అమ్మా నీ గ్యాస్ వాసన రావట్లా? అవును కదూ నాకు వస్తోంది. నాకే రావట్లేదే. గ్యాస్ కట్టేసే కదా వచ్చాను. నీకు జలుబు చేసి ఉంటుందమ్మా ఇంటిదిగా వాసన వస్తుంటే. కట్టేసే కదా ఉంది. నీకు ధైర్యం ఎక్కువైపోయింది. ఇంటికి వచ్చేసా? ఏయ్ దేవా ఏంట్రా ఇది? ఎవరా అది? నాకేం తెలుసమ్మా. ఎవరో రోడ్డున పోయే పిల్ల చేత్తో తాకుతూ మాట్లాడుతుంది. అయ్యో అదేమ్మా నేను అడుగుతున్నాను. ఇదిగో బాబుగా ఎక్కడ తాకింది ఇక్కడ తాకింది. మహా గడుసు పిల్ల. ఇదిగో కొన్న 4 వస్తువులకి డబ్బులు తీసుకుని పంపించేసాయి. నేనెవరో రోడ్న పోయే పిల్లనా? బిల్ వేసాడే మీ సుపుత్రుడు. మీరే చూడండి. దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట, దీనికి ఇది ఫ్రీ అంట. 4 వస్తువులకి బిల్లేసి 8 వస్తువులు ఇచ్చాడే. ఎవరో రోడ్డున పోయే పిల్లకి ఎంతకి ఇచ్చేవరా అని అడగండి. రేయ్ ఈ దోచిపెట్టడం ఏంట్రా? అదేం పట్టించుకోవద్దమ్మా. మన ఇంటికి రాబోయే పిల్లే కదా. అవునమ్మా. ఎన్ని రోజులని నువ్వు కొట్టుని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ పొయ్యి దగ్గర కష్టపడేది? నీకు పందకించేస్తానమ్మా. కొట్టు నువ్వు చూసుకో. నాకు స్నానం చేయించడం బట్టలు మార్చడం అంతా నా డార్లింగ్ చూసుకుంటా. తర్వాత వంట చేయడం అంట్లు కడగడం అవన్నీ దానికి అప్పచెప్పేద్దాం. ఏమిటేమిటి నీకు మీ అమ్మకి వండి పెట్టడానికి నేను బీఫామ్ చదివింది? ఇద్దరికి పెళ్ళవగానే కొట్టు సెంటర్ లో ఒక గోడ కట్టాలి. ఈ పక్క పచారీ కొట్టు, ఈ పక్క నా మెడికల్ షాప్ అంటూ విడగొట్టాలి. ఏంట్రా ఈ పిల్లొచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే పెళ్ళి అంటుంది, ఎడగొట్టమంటుంది. ఇంటిని కాదమ్మా కొట్టిని. ఎక్కడ పట్టేవరా దీన్ని? తను మన చిట్టి చెల్లెలమ్మా. పేరు యమున. కావేరి నీ పేరున ఉన్నది ఉంది, దాని పేరున ఉన్నది ఉంది. ఏం పొత్తు కుదిరింది. అమ్మా గ్యాస్ వాసన రావట్లా? రేయ్ మీ ఇద్దరు లవ్వాడుకోవడానికి నన్నులో. అవునరా వస్తుంది. చెక్ చేసి ఇప్పుడే కదా చూసొచ్చాను. త్వరగా రా. ఓకే. అమ్మా నీకే కలదుగమ్మా? లేదమ్మా. దెబ్బలేమో తగిలేమ్మా? నీకే కలదుగా? నాకేం లేదమ్మా. అమ్మా ఏం లేదులేమ్మా. దీని ఎలా చుట్టూ చెప్పు. రాన్నా చూసావా? ఆ సేటు కొడుకు ఏం చేశాడు చూసావా? ఆ రోజు లేపేసిండేవాడి వాడిని నువ్వే అడ్డం వచ్చి చెడగొట్టావు. ఈ రోజు చెప్తున్నా ఆడికి నా చేతిలోనే సావు. నువ్వు ఊరుకోరా. రామా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. చూడు నరుకుతా పొడుస్తాను ఎగురుతున్నాడు. సంతోషమేనా దాస్? ఈడు బాబుని కూడా నువ్వు ఇలాగే తీసుకెళ్లావు. నీ కోసం గొడవలు దిగినందుకు ఆయన చచ్చాడు. నన్ను ఎదవమండం చేసి ఇలా కష్టపడేలా చేశావు. నానా పాటలు పడి చదివించి గవర్నమెంట్ ఉద్యోగంలో చేర్చాలనుకున్నాను. నా బిడ్డని నీ దారిలోకి లాక్కెళ్ళావు. ఈయన్ని నాకు కాకుండా చేయాలనుకుంటున్నావు. బిడ్డ పాపల్ని కంటే కదా విలువ తెలిసేది.
క్యా దాస్, రాజీ కోసం పిలిచావా? ఇలా చూడు, నువ్వు బాస్వి, నేను బాస్ని. మనమిద్దరం కూర్చొని మాట్లాడుకుందాం విడిగా. వీడు రోజు కూలివాడు. వీడిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? వాడు నేను వేరు కాదు. అయితే నష్టాన్ని నువ్వు ఇవ్వు. నీకేం కావాలరా? మార్కెట్ లో నెంబర్ 1 గా ఉండాలి, అంతేగా? నువ్వే ఇక్కడ నుంచి నెంబర్ 1. ఊరికే మాట అనేస్తే చాలా. నరసింహారావు గారి ఆఫ్రికా బిజినెస్ నాకు ఇస్తావా? తీసుకోరా, రేపాయతో మాట్లాడతాను. ఈ వారం ట్రిప్ ఉంది, దాంతో మొదలు పెట్టు. ఇదిగో హార్ట్ని టచ్ చేసావు దాస్. దాసనా, నీకేమైనా మతి చెడిపోయిందా? లోపల పెట్టు. వదిలే దాస్, నాకు ముష్టి అక్కర్లేదు. రేయ్, ఆ బాక్స్ తీసుకురా. తీసుకో. ఇదిగో దాస్, ఇక మీద మనం బిజినెస్ లో ఒకరినొకరు క్రాస్ చేసుకోవద్దు. తీసుకో. భయం, విషయం ఉంది అని భయం. వయసు అయిపోయింది దాస్ నీకు. నీకు వైఫ్ సరిపోదు, నువ్వు నా వైఫ్ వరకైనా బతకొద్దు. వీణ నేసేస్తాడంటావా? వాడు అమ్మకి కురు పెట్టడానికైనా వాడు బతుకుంటా. మనం నీ రక్తంలో వేడింకా తగ్గలేదు దాస్. నన్ను క్షమించు, తప్పుగా మాట్లాడాను. దేవా, ఇంకో ఒప్పుకుంటాను దాస్, నువ్వు గొప్పవాడివి, చాలా గొప్పవాడివి. ఇవాటితో మన మధ్య అంతా అయిపోయింది. క్లోజ్. ఏంట్రా కోపంగా ఉన్నా? మరి వాడిని అట్టాగే వదిలేసావు? వదల్లేదురా, వద్దనుకున్నాను నీకోసం. లడ్డులో పెట్టాననుకున్నావా దాస్? నట్టులో పెట్టాను. దేవా, ఒక్క ఎముక కూడా దొరకలేదురా, ఒక్క ఎముక కూడా దొరకలేదు. ఇప్పుడు దీంతో నాకు పని లేదురా. ఎవరున్నారా తింటాను? ఆ సగం నోటు దాస్తో పాటు పోలేదుగా, నీ దగ్గరే ఉంది కదా. కమ్యూనిస్ట్ చేతికి ఆ సేటు ఉదయమే ఆఫ్రికా బయలుదేరాడు. సరుకంతా కొట్టేస్తాడే. దాసు నమ్మి 18 కోట్లు ఇన్వెస్ట్ చేశాను. మీ గొడవలతో నన్ను ముంచేశారు కదరా. మనిషివేనా అంట. వాడే చచ్చి బతికాడు, మళ్ళీ వాడిని నువ్వు రెచ్చగొడుతున్నావటయ్యా. డబ్బు పిచ్చి పట్టింది పింజారి వెదవకి. మీ వల్ల నేను నడి రోడ్డు మీదకి వచ్చాను కదరా. నమ్మినందుకు దాసు నా గొంతుకొచ్చాడు. దాసన గురించి తప్పుగా మాట్లాడుకో. వస్తుంది, నీ సరుకు వస్తుంది. I'm Kamlesh. Yeah. Das has sent me.
డైమండ్స్ తీరా. వాణ్ణి వదలకండి. వజ్రాలు నీ ప్రాణం కంటే ఎక్కువ వదిలేస్తా. ఇవరా లాగరా, నన్ను పైకి లాగు. ఏంటి దేవా, పెళ్లిన పని పూర్తయిందా?
తీసుకొచ్చావా? అదంతా ఏం లేదు సార్, ఒక చిన్న సెటిల్మెంట్ అంతే. లోపలికి రా. నువ్వు 18 కోట్లు విలువ చేసే వజ్రాలు తీసుకొచ్చావని నాకు తెలుసు. ఎక్కడ దాచావు? నీ పేరు రిపేర్ అవ్వకుండా నేను చూసుకుంటాను. చెప్పు, ఎక్కడ దాచావు? ఏయ్, ఇదేమన్నా జిమ్ అనుకున్నావా ఏంటి? ప్రభుత్వానికి పన్ను కట్టకుండా కొన్ని కోట్ల విలువ చేసే వజ్రాలను విదేశాల నుండి తెప్పించి అమ్ముతూ పట్టుబడ్డారు. అందుకు లభించిన ఆధారాలను బట్టి ఈయనకు కనీసం 7 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం. ఇంకొద్ది రోజుల్లో నువ్వు టీవీలో కనిపిస్తావు, సంఖ్యలు తగిలించుకుని. వీడొక్కడి వల్ల ఈ సంవత్సరం గవర్నమెంట్ కి 47 కోట్ల రూపాయల రెవెన్యూ లాస్. వీళ్ళంటి వాళ్ళే ఇంకో 100 మంది నరసింహారావులు, వాళ్ళకి హెల్ప్ చేయడానికి నీలాంటి 1000 మంది దేవాలు. మన దేశం ఎలా డెవలప్ అవుతుంది? సూపర్ డైలాగ్. ఏంటి శంకర్ సినిమా నుంచి కొట్టేశారా? రై నేను నీ బాబు చేశాడు, ఈ రోజు నువ్వు చేస్తున్నావు, రేపు నీ కొడుకు స్మగ్లింగ్ చేస్తాడ్రా. సార్ ఊరుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా దగ్గర లేదని చెప్పారు కదా, ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు మీకు. రాంగ్ ఇన్ఫర్మేషన్? అవును సార్. ఆ ఇన్ఫార్మర్ ఎవరో చూస్తావా? ఎవరు? ఆ బంగారం కొట్టు నరసింహారావు చేసే ఏదో పనులకి ఈడు తోడుగా ఉన్నాడు. ఆడెక్కడికి వెళ్ళాడు, ఏమేమి తీసుకురాబోతున్నాడు అన్నీ నేను మీకు చెప్తాను. మీరు వాడిని 2-3 ఏళ్లు జైల్లో పెట్టినా నాకే బాధ లేదు. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. అదే నా కోరిక. వాడు మారాలి, వాడు మారి కొత్త మనిషిగా బయటికి రావాలి. ఇదిగో, దీని మీద సంతకం పెట్టు. ఏం సార్, నా పేరు రిపేర్ కాకుండా చూసుకుంటా అన్నారు, ఇప్పుడు సంతకం అది ఇది అని. చదివి చూడు. కన్సల్టెంట్ ఇదిగో, ఆఫీసర్. సైన్ చేయి. సార్ నేను ఎలాగా? కొందరు ప్రొఫెషనల్స్ ని డైరెక్ట్ గా రిక్రూట్ చేయడానికి మాకు పవర్స్ ఉన్నాయి. ఇక్కడున్న లొసుగులన్నీ నీకు తెలుసు. ఈ ఉద్యోగానికి నువ్వు తగిన వాడివే. యూ కెన్ గో. గో అంటే ఎలాగా? ఇలాగేనా? రే దేవా, ఏంట్రా ఈ వేషం? ఇప్పటికి ఇది వేషమే అయినా తొందరలోనే నిజమవుతుంది. థ్యాంక్స్ అండి. ఏయ్, ఇది కొంచెం ఓవర్గా లేదు? సరే, అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? వాడు అడగటం మర్చిపోయాను, ఇంతకీ కమలేష్ ఏమైనట్టు? వాడా సార్? లోయల్లో ఎక్కడైనా వజ్రాలు అవి ఇవి ఎత్తుకుంటూ ఉంటాడు. ఇదంతా పెద్ద మ్యాటరా ఇంతకంటే. అమ్మా